యూట్యూబర్ అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నప్పటికీ అతను మాత్రం యూట్యూబ్లో అతని ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలకి ఇంకా రెట్టింపు కోపాన్ని తెప్పిస్తున్నాడనే చెప్పొచ్చు. ఒకవైపు నుంచి క్షమాపణ చెప్తూనే మరొక వీడియోలో నేను ఇలాగే తిడతాను అంటూ కూడా అనేక విమర్శలు చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇటువైపు హిందువులని, హిందూ దేవుళ్ళని, మహిళలని ఇలా అనేక విధాలుగా కించపరుస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి అనేక మంది మాట్లాడుతున్నా కూడా ఇంకా రెచ్చిపోతూ ఉన్నాడే తప్ప అసలు క్షమాపణ చెప్తున్నప్పటికీ కూడా ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి అనేక మంది స్పందిస్తున్నారు. ముఖ్యంగా అన్వేష్కి సంబంధించి సాంప్రదాయాలు, హిందుత్వానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి రాధా మనోహర్ దాస్ గారు అయితే జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఒకవైపు నుంచి అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు మనం చూడొచ్చు. సీతమ్మ తల్లిని తిడుతున్నాడు, హిందువులని తిడుతున్నాడు, మన సాంప్రదాయాన్ని తిడుతూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు అసలు ఏం స్పందించటం లేదు? లేదు, నేను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నడుస్తున్నాయి, అందువల్ల చాలా చోట్ల పరుగులు పెడుతూ ఆ కార్యక్రమాల్లో ఉన్నాము. అది సంగతి. అయినప్పటికీ ఇక్కడ నేను స్పందించకపోయినా చాలా మంది మన వాళ్ళు బాగా స్పందించారు, కొత్త కొత్త వాళ్ళు స్పందించారు. దానికి మనం చాలా ఆనందించాలి. ఇప్పుడు నువ్వు ఏమడగలో అడిగి నన్ను. ముందు ఇదంతా కూడా చూసుకుంటే శివాజీ దగ్గర నుంచి కూడా ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అండి. అంటే ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు, అంటే అసభ్యకరంగా ఎవరు చూడరు అంటూ కూడా శివాజీ మాట్లాడిన మాటల నుంచి కూడా ఇదంతా స్టార్ట్ అయింది. అనసూయ గారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మా బట్టలు మా ఇష్టం, మేము ఎలాగైనా చేస్తామంటే ఇప్పుడు షూట్ వేసుకొని మరి ఇప్పుడు కొత్తగా ఇంకొక పోస్ట్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం చెప్తారు దాని గురించి మీరు? అమ్మా, మనం అంటే కొన్ని ఉదాహరణలు ఇస్తే బాగుండదు, కానీ ఇవ్వకపోతే కూడా అర్థం కాదు. మనకిచ్చిన స్వేచ్ఛ ఈ భూమి మీద చాలా స్వల్పం, మనకున్న ఆయుర్దాయం కూడా చాలా స్వల్పం. కానీ మూర్ఖత్వం చేత ఈ శరీరం నేను అనుకుని అహంకారం చేత అలా ప్రవర్తించవచ్చు. ఒక రూడ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మరి బాగుండదు కానీ చెప్పకపోతే కూడా బాగుండదు. చెప్పండి, ఒక అబ్బాయి అంటే నా ఇష్టం అనే వారి కోసం ఇది సూటబుల్ గా ఉంటుంది. ఒక అబ్బాయి రోడ్డు పక్కన టాయిలెట్కి వెళ్తూ అరటిపండు తింటున్నాడు. తింటుంటే ఎవడో దారిని దరిద్రుడా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఒకేసారి చేస్తున్నావరా అన్నాడు. వాడు ఇదే పదం వాడాడు, నా ఇష్టం రా, నంజుకు తింటా అన్నాడు. మనం ఏం మాట్లాడలేం కదా, అలాంటి వాటి మీద మనం ఏం కామెంట్ చేస్తాం నాన్న కదా. భగవంతుడు మనిషికి మాత్రమే ఇంగిత జ్ఞానం అని ఒకటి ఇచ్చాడు. పిల్లలు చేయి కడుక్కోకుండా తినడానికి వస్తే అమ్మ చేయి కడుక్కోమని చెబుతుంది. మరి ఓ కుక్క డైరెక్ట్ గా మూతితోనే తింటుంది. జంతువులకి ఓ సిస్టమ్ పెట్టాడు, ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. మనుషులు పెట్టిన సిస్టమ్ ఇష్టం అనే పేరుతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. శరీరం ఎవరికి చూపించాలి అనేది ఒక సామాజికంగా ఆలోచిస్తే సాంప్రదాయాలు అవి పక్కన పెట్టినప్పటికీ నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ నైతికతను బోధించేదాన్ని సామాజిక అంటారు. ఆ నైతికత ఏం చెబుతుందంటే తన శరీరం భర్త ఒకరికే చూపిస్తే బాగుంటుంది అనేది మొన్న మధ్య సుమన్ గారు కూడా చెప్పారు. లేదండి మేము ఊరుమ్మడి సరుకులాగా అందరికీ చూపిస్తాము అనేవాళ్ళు చూపించవచ్చు. శాస్త్రపరంగా వాళ్ళు వచ్చే జనంలో చెట్టే పుడతారని శాస్త్రాలు చెప్తున్నాయి భాగవతంలో, ఆ గ్రంథాల్లో. అయితే విషయం ఏంటంటే మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, ఓ మంచి కుటుంబంలో పుట్టిన తర్వాత మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఇష్టం పేరుతో సిస్టమ్ను పాడు చేయకుండా, అంటే ఇంకొంచెం మీకు బాగా చెప్పాలి అంటే నిన్నే నేను ఫేస్బుక్ లో పెట్టాను, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం సామాన్లు, అమ్మా వింటావా? వింటున్నానండి, చెప్పండి. అమ్మా ఈ దేవిక కదా? అవునండి, అవును. నీ పేరు దేవిక? ఇప్పుడుండే పరిస్థితుల్లో రైట్, మనం ఇప్పుడుండే పరిస్థితుల్లో సామాన్ల గురించి కాకుండా సామాన్యుల గురించి చర్చ చేయాలి. శీతాకాలం చాలా రోడ్ల పక్కన ఉంటారు,
రాత్రి బస్సు కూడా మేము చూసాం. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం సామాన్లు అనేది వదిలేసి సామాన్యుల గురించి ఆలోచిస్తే ఆ పొజిషన్ ఎవరు పొందారో పొజిషన్ దానికి వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేదు, ఇప్పుడు ఒక ఉదాహరణ ఏమిటంటే సన్నీ లియోన్, ఆవిడ ఒకప్పుడు జీవితం ఆ ఒక విధమైనటువంటి జీవితం జీవించింది. కానీ భారతదేశానికి వచ్చి ఆవిడ చీర అది కట్టి జనగణమన వందే మాతరం ఇలాంటివి కూడా ఆవిడ పాడుతూ చాలా ఒక ఇన్స్పైర్డ్ గా ఉంది కదా, ఇన్స్పిరేషనల్ గా, అవునా? కానీ ఇక్కడ పుట్టి ఓ మంచి కుటుంబంలో పుట్టి దురదృష్టకరం శరీరాన్ని కేవలం ప్రదర్శన కోసం, అంటే నిన్న ఎవరితో చర్చలో చెప్పాను నేను ఏంటంటే శరీరం అనేది ఇతరుల ప్రదర్శనం కోసం కాదు, మానవ శరీరం లోపల ఉన్నది దర్శనం చేయడానికి. కాబట్టి మా శరీరం మేము చూపిస్తామంటే ఓ మంచి ఉదాహరణ ఇస్తాను. మీరు తుకారాం సినిమా చూసారా? పాతదే, భక్త తుకారాం. చూసామండి. ఆ సినిమాలో కాంచన గారు ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయి మొన్న కర్ర పట్టుకుని ఏదో ఫంక్షన్కి వచ్చారు. ఆవిడ చాలా అందగత్తే. ఆ సినిమాలో డాన్స్ అది చేసి తుకారాం గారికి వికారం తెప్పిద్దామని అనుకుంటుంది. అప్పుడు ఆయన ఒకసారి అద్దంలో చూసుకో, నీ నల్లని జుట్టు తెల్లగా అయిపోతుంది, నీ గట్టిగా ఉన్న చర్మం లూజ్ అయిపోతుంది, నువ్వు నడవలేని స్థితికి వస్తావు, ఇదే భవిష్యత్తు, నీ పళ్ళు రాలిపోతాయి, చూపు పడిపోతుంది అని ఆవిడ గడ్డి పెడతారు. ఆవిడ కాళ్ళ మీద పడుతుంది. ఇటువంటిదే మా సాంప్రదాయంలో హరిదాస్ ఠాకూర్ అని ఒక ఆయన ఉంటారు, వారి విషయంలో కూడా జరిగింది. సో కాబట్టి ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది మా భగవంతుడు మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్. దీన్ని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయకుండా ఉండాలని సెలబ్రిటీల్లో ఒళ్ళు చూపించి ఏదో పొందాలనుకునేటువంటి అజ్ఞానులకి నా విజ్ఞప్తి, అంతే. ఇక్కడ ఇంకోటండి, మనం చూడొచ్చు అవినాష్ మాట్లాడుతున్న మాటలు, అన్వేష్ మాట్లాడుతున్న మాటలు అవినాష్ కాదమ్మా, దేవిక. అవును, అందులో నువ్వు ఫస్ట్ చెప్పిన దాంట్లో తీసేసి చెప్పు. అది కూడా మీరు వింటేనే మంచిది, చెప్పండి. మీరు బాగుంటుంది అది. అమ్మ సో కాబట్టి నువ్వు చెప్పిన పేర్లో తీసేస్తే సరిపోతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. సరే నాన్న, నువ్వు అడిగే నాన్న. అతను మాట్లాడిన మాటలు ముఖ్యంగా గరికపాటి గారి గురించే కాకుండా హిందూ సనాతన ధర్మాన్ని కూడా కించపరిచేలాగా కూడా మాట్లాడడం జరిగింది. ఒకవైపు సీతమ్మ తల్లి గురించి కూడా మాట్లాడాడు. మరి దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానం ఏంటి? నేనేమి ఆశ్చర్యపోవట్లేదు, నా కోపం కూడా రాలేదు. ఎందుకండి? ఎందుకంటే ఎందుకు రాలేదు అని అడుగు. ఒక పంది బురదలో ఉంటే నీకు కోపం వస్తుందా? అది సహజమని అనుకుని వెళ్ళిపోతావా? కోపం రాదు కదా. అవును. అలా ఇతనికి బైబిల్ ఎక్కింది కాబట్టి అలాగే మాట్లాడతాడు. బైబిల్లో అటువంటివే ఉన్నాయి. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు బైబిల్ అంటే ఎందుకు ఇష్టం అని చెప్పాడు. అతను కేవలం ఈ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నటన చేశాడు. దాని నుంచి వచ్చే మనీని అతను ఎంజాయ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతువుల్ని, పురుగుల్ని, అన్ని రకాల వాటిని తింటూ అతను కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. కాబట్టి అతను తిన్నటువంటి రకరకాల జంతువుల, కీటకాల ఆహార ప్రభావము అతని మెదడుకి ఎక్కిన బైబిల్ ప్రభావం కూడా అతని మీద పనిచేస్తుంది. అందుకు పెద్ద విషయం ఏమి లేదు. కాబట్టి ఎవరైతే అతన్ని పొరపాటున ఓ మనిషిగా గాని లేదా హిందువుగా గాని ఎవరన్నా భావిస్తే అది వాళ్ళ తప్పు, అతను తప్పేమి లేదు. అతను అలాగే మాట్లాడతాడు. అతను ఇదివరకు కూడా నిరూపించుకున్నాడు. కాబట్టి అతని విషయంలో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. గరికపాటి వారిని అలా అన్నందుకు అటువంటి అవధానుల్ని నోటికొచ్చినట్టు వాగినందుకు దానికి తగ్గ కర్మను అనుభవిస్తాడు. సీతాదేవిని, ద్రౌపదీదేవిని నోటికొచ్చినట్టు వాగినటువంటి వాళ్ళు కాలగర్భంలో ఎలా కలిసిపోయారో అదే జరగబోతుంది, అంతే. దీంట్లో పెద్ద విషయం ఏం లేదమ్మా. ఇలాగా బార్కింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది.
ఇది కొన్నాళ్ళు నడుస్తుందన్న. మనం గతంలో కూడా కొన్ని క్యాండిడేట్లను చూసాం మనం. అవును. కొన్ని అంటే క్యాండిడేట్లు చూసాం. కేవలం నీకు అమ్మమ్మ సబ్స్క్రైబర్స్ ఒక్క నిమిషం పెరగడానికి నాన్న మాత్రమే. దేవి చెప్పండి. దేవి దేవి ఒక్క నిమిషం నాన్న. నేను ఈ పూజ చేశాక నువ్వు కంటిన్యూ చేస్తున్నాను. ఆ ఏమిటంటే రాముడు లక్ష్మణుడు పంపిస్తాడు. సుగ్రీవుడు ఏమీ రిప్లై లేదు. రాజ్యం అతనికి ఇచ్చాం, మనకి హెల్ప్ లేదు, ఏం లేదు, వానకాలం వెళ్ళిపోయింది అని చెప్పి రాముడు అంటే లక్ష్మణుడు వెళ్తాడు. వెళ్ళే ముందు చెప్తాడు, సుగ్రీవుడు చెప్పు వాళ్ళ అన్నయ్య వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదని చెప్పు అంటాడు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళే వేసేసాడు కదా రాముడు. అవును. సుగ్రీవుని కూడా వేసేస్తాను, వేయగలను అని చెప్పడం ఒక హెచ్చరిక. ఆ విధంగా కాలంలో ఎంతో మంది వెళ్ళిపోయారు. పక్కడ్డి పట్టుకుని ఒకటి వెళ్ళిపోయాడు, రాముణ్ణి తిట్టి ఒకటి వెళ్ళిపోయాడు, సీతాదేవిని అని ఒకటి వెళ్ళిపోయాడు. కాలంలో వెళ్ళిపోతారు, కానీ ఇది కొన్నాళ్ళు నడుస్తుంది అన్న. దురదృష్టకర విషయం ఏంటంటే ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని గౌరవించవలసినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అసందర్భంగా మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే భారతీయ నారి, సి నారాయణ రెడ్డి గారు చెప్పారు, భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. మనం శివాజీ గురించి మాట్లాడతాం, ఎందుకని వాళ్ళ అమ్మ తయారు చేసిన వీరుడైన. కాబట్టి అటువంటి తల్లులు కావాలి తప్ప ఏదో దేహాన్ని ప్రదర్శన కోసం ఉంచుతాను అనేటువంటి వాళ్ళు కాలంలోనే సమాధానం వస్తుంది తల్లి. నెక్స్ట్ గురుగారు, ఆ పదజాలం మనం చూడొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఒకవైపు గురించి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు అంటే అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది చూసేది ఉందన్న. ఇప్పుడు మీరు మళ్ళీ అడిగేది కాబట్టి చెప్తున్నాను. 4 దోషాలు కలిగల్లో ఉంటాయి, వాటికి దూరంగా ఉండమని చెప్పి భాగవతం చెప్తుంది. ఏంటవి? మాంసము, మద్యము, వ్యభిచారము, జోదం. ఒకటి ఉంటేనే తప్పు, 4 ఉన్నవాడు అలా కాక ఎలా ఉంటాడు చెప్పు? అంటే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పటి వరకు కూడా హిందుత్వం గురించి కావచ్చు, లేకపోతే మహిళల గురించి కావచ్చు, ఎవరైనా కించపరిచేటట్టు మాట్లాడితే మీరు ఎంత ఖండించారనేది మనందరికీ కూడా తెలిసిందే. అలాంటిది మీరు ఇతని మీద మాట్లాడే మాటలు రేపు పొద్దున ఇంకొకరు ఎవరైనా సరే ఇలా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాబట్టి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడం జరిగింది. చాలా సంతోషం. ఇతను నిన్న వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో చూశాను, ఏదో 14 ఏళ్ల అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చి ఏదో అని విన్నాను. అవును. సో కాబట్టి మనం ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తాందనా? ఇది అడ్డమైన జంతువుని తింటాడు, అడ్డమైన పురుగుల్ని తింటాడు, పావుల్ని తింటాడు, కప్పల్ని తింటాడు. భగవంతుడు ఇచ్చే నోరుని దానికి వాడుతున్నాడు. అతని మనం ఇంకా అతని ఇష్టం అది. సో అలాగే ఇంకా ఒకటి ఉన్నప్పుడు ఇంకా దాన్ని ఫాలో చేస్తూ మిగిలినవన్నీ వచ్చేస్తాయి. మాంసం, తర్వాత మద్యం, వ్యభిచారం, జోదం, ఇవన్నీ. కాబట్టి అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు మారాలి. అతను మారడం అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇప్పుడే పోస్ట్ చూశాను వేరే చోట, 23 లక్షల మందికి ఇంకా బుద్ధి రాలేదా అని వచ్చింది. అవును. ఎవరా 23 లక్షల మంది? ఆయన అభిమానులు, అందులో సగానికి సగం మంది హిందువులే ఉన్నారు కదండి. అతను కూడి తినేదే హిందువుల మీద. విషయం ఏంటంటే అతను తెలుగులో రీల్స్ చేస్తాడు, అవును, తెలుగులో వీడియోలు పెడతాడు. ఒక విషయంలో అతన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే నాకు అభిమానులని చెప్పుకున్నవాడు ఒక్క మలం తిన్నట్టు అని చెప్పాడు అతను. అవును. సో కాబట్టి అతనికి అభిమానులు అనే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కాబట్టి మూర్ఖులు మాత్రమే ఆ భావజాలం కలిగిన వారు అతన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు అతని గురించి మనం చర్చ చేయడం అనవసరం. అతని మీద ఏదో కేసులు పెట్టారు, తర్వాత అతను అంటే ఇప్పుడు అతను ఒకడే కాదు నాన్న, అతను ఒకడే కాదు, ఇలాంటి బ్యాచ్ ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా రాముడి మీద, కృష్ణుడి మీద, శివుడి మీద నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటారు. అలా ఎందుకు వాగుతారంటే బంగ్లాదేశ్ లో లాగా లేదా పాకిస్తాన్ లో లాగా హిందువులు ఎవరిని తగలేరు కదా. దేవాలయాలు
రథాలు, గుళ్ళు, గుళ్ళో వస్తువులు, గుళ్ళో డబ్బులు, దేవాలయానికి సంబంధించిన భూములు ఇన్ని ఎత్తుపోతున్నారు. ఏది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. అయినా హిందువులు టికెట్లు కొనుక్కుని మరి కట్లు పడి దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి రాముడిని తిట్టినవాడు దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు, దురుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు తయారవడానికి కారణం హిందువుల యొక్క అలసత్వం, నిర్లక్ష్యం. అతను అలా ఉండడం అనేది అసలు ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏం లేదు. సర్వ కలి సంబంధితమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు కాబట్టి అతని నుంచి ఎంతకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేయలేం. అంటే గురుగారు, ఇంకొకరు హిందువుల మీద కావచ్చు లేకపోతే దేవుళ్ళ మీద కావచ్చు మాట్లాడకుండా ఉండాలి అంటే ఇతన్ని ఏ విధంగా శిక్షించాలి అంటారు? ఇప్పటికే అతని మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటువైపు గరికపాటి గారి ఎవరైతే డిజిటల్ టీం ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి ఇతన్ని ఎలా శిక్షించాలి అంటారు? ఏంటి అసలు? అమ్మ, ఇంగ్లీషు తెలుగులో ఏ భాషలో చెప్పినా a king punish immediately but God will take time. సో అతను దేశాన్ని అవమానించినందుకు అతను ముందు శిక్షించాలి. అలాగే ఇన్ని కోట్ల మంది ఆరాధించేటువంటి హిందూ దేవీ దేవతల్ని దూషించినందుకు అతన్ని శిక్షించాలి. దీనికి ఇంటర్పోల్ సహాయం తీసుకో. ఇక్కడ ఒక మాట గురూజీ, అంటే సామాన్లని కప్పిపుచ్చుకోండి అని చెప్పిన శివాజీ గారి మీద మహిళా కమిషనర్ వరకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ప్రముఖులు కొంతమంది. మరి అలాంటప్పుడు దేశాన్ని, మహిళల్ని, దేవుళ్ళని ఇంతగా కించపరుస్తూ ఇంత హీనంగా మాట్లాడుతున్నా మరి ఇతని మీద ఎలాంటి కేసులు పెట్టాలి? అసలు ఏ విధంగా మహిళలందరూ కూడా స్పందించాలి అంటారు? స్పందిస్తున్నారు. నా అభిప్రాయం ఏమిటంటే, నాన్న, ఇప్పుడు మీరు నన్ను జూమ్ కాల్కి పిలిచినట్లుగా మీరు ఎలాగ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీరే చక్కగా ఎవరైతే మొన్న శివాజీ మీద కేసు పెట్టారో వాళ్ళ దగ్గర మైక్ పెట్టాలి ముందు. వాళ్ళు అసలు స్పందించని పరిస్థితి కనిపిస్తుంది కదా గురూజీ గారు. అంటే పారిపోయారని అర్థం. మాట్లాడితే బయటికి వచ్చే వీళ్ళు మన దేవుళ్ళ మీద, మన దేశాన్ని, మన సంస్కృతి మీద ఇంతగా కించపరిచేలాగా మాట్లాడుతుంటే అసలు ఎందుకు బయటికి రావట్లేదు అంటారు? లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, శివాజీ అందులో హిందూ, సో అందువలన అతని మీద వాళ్ళకు ఉన్నటువంటి కోపమో మరొకటో ఏదో విధంగా అతని మీద కంప్లైంట్ చేశారు. ఇప్పుడు హిందువుల వైపు లేదా ధర్మం వైపు స్టాండ్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు కదా, అంత ధైర్యం లేదు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు చాలా సామాజికవేత్త అనుకునేటువంటి ఒక అర్బన్ నక్సల్. అతను పాలస్తీనా అయినా కాశ్మీర్ అయినా ఎవడడితే ఆయనకి ఇచ్చేయాలి అంటుంటాడు. వీళ్ళు ఇల్లు ఇచ్చేస్తాడని చెప్పడం మేము ఆశ్రమం పెట్టుకుంటాం. అతను ఇల్లు మాకు ఇచ్చేమని చెప్పండి, ఆశ్రమం పెట్టుకుంటాం. అలాగే మీరు అతను ఒకసారి అడగాలి. అతన్ని అడిగితే అతను సగం వయసు ఉన్నవాడినేమో 2వ పెళ్ళి 3వ పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి అతని స్పందన ఎలా ఉంటుందో మనకి తెలియదు. మీరు ఎవరైతే సామాజిక వ్యవస్థకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ దగ్గర మైక్ పెట్టాలి. నిన్న చూడండి, గంజాయి తాగేసి 17 ఏళ్ల పిల్లలు ఎవరో ఒక అతన్ని కోయంబత్తూరులో ఎక్కడో చంపేశారు, తమిళనాడు. అక్కడ ఉండేటువంటి డిఎంకే గవర్నమెంట్, దిక్కుమాలిన గవర్నమెంట్, వాళ్ళు ఆ కొండ మీద దీపం పెట్టడం ఆపేయడంలో, కోర్టుల మీద కేసులు గెలిచిన వాళ్ళని ఆ జడ్జీలని అభిశంసన చేసే విషయంలో చాలా హిందూ ధర్మ నాశనంలో బిజీగా ఉన్నారు. కానీ డ్రగ్స్ తాగే వాళ్ళని ఆపడానికి వీళ్ళు ఏం చేయట్లే, చంపే వాళ్ళని ఆపడానికి వీళ్ళు ఏం చేయట్లే. కాబట్టి ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ భాషలు నావి, ఈ సంస్కృతి నాది అనుకునేవాడు పవర్ లో ఉంటే దేశం సేఫ్ గా ఉంటుంది. ఒక మత గ్రంథానికి, ఒక పార్టీకి, ఓ కులానికి, ఓ ప్రాంతానికి, ఓ భాషకు మాత్రమే పరిమితమైనటువంటి పనికిమాలిన వాళ్ళు దేశంలో ఉండకూడదు. వాళ్ళ వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అన్వేషణ అతని కథ కొద్ది రోజులు నడుస్తుంది. అది
ఆరిపోయే దీపం, అతను చేసింది అంతులేని పాపం, ఆరిపోయే దీపం, అతని మీద తెచ్చుకోకుండా కోపం, అతనికి ఆల్రెడీ ఇచ్చేసారు జనాలు, అంతులేనంత శాపం. ఉమ్. ఇంక లాస్ట్ లో ఇప్పుడు వేసిన దూపం. ఇప్పుడు క్షమాపణ చెప్పేది కూడా ఒక వైపు నుంచి సబ్స్క్రైబర్ తగ్గుతున్నారు అని అనొచ్చు అంటారంట. అమ్మ ఇప్పుడు క్షమాపణ చెప్పినప్పుడు ఆ ముఖంలో ఒక ఆ పశ్చాత్తాపానికి సంబంధించిన ఓ ఫేస్ ఉంటుంది. ఉమ్. ఇది పశ్చాత్తాపానికి సంబంధించిన ఫేస్ కాదు కదా అది. అవును. ఇప్పుడు కొంచెం సామాన్య పరిభాషలో వాడితే థాయిలాండ్ లో అతను దేశాన్ని అవమానిస్తూ మాట్లాడిన మాటల్లో బలుపే ఉంది తప్ప భయం లేదు కదా. ఉమ్. కాబట్టి 23 లక్షల మందికి బుద్ధి రావాలని కోరుకుంటున్నా, అతను అక్కడికి కాదు. ఉమ్. మరి ఇంటికి అర్థమైంది, నీకు కూడా అర్థమైంది ఏ కాదు కదా, నీకు అర్థమైందా లేదా దేవిక, నీకు అర్థమైందా లేదా? థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు. చివరిగా ఏ విధంగా శిక్షించాలి అంటారు? అంటే సబ్స్క్రైబర్స్ మాట ఓకే, అంటే ఇలాంటివి ఇంకొకసారి మాట్లాడకుండా ఉండాలి అంటే. నాన్న నేను ఆల్రెడీ ఇందా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అవును. 2 రకాల శిక్ష. ఒకటి సామాజిక బహిష్కరణ, ఓకే, పూర్తిగా వాడికి కొంపకారీ చేసేయడం, వాడి ఛానల్ వాడే దేకాలి, ఇంకెవరు దేకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఇంటర్పోల్ సహాయంతో ఇండియాకి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం. ఐ ఇంటర్పోల్, ఇండియా, ఇల్లు, ట్రిబుల్ అంతే. ట్రిబుల్ 9 అతని ఇంక వాయిస్ 9. నేను ఇండియాకి రాను, ఇండియాను అవమానించి రకరకాలు. ఇప్పుడు అతను ఇంకా ఏం చేయకూడదో అన్ని చేసాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలో చేయాలంతే. దీనికి డిమాండ్ పబ్లిక్ నుంచి రావాలి, వచ్చింది, ఇంకా రావాలి, అంతే. అమ్మా థ్యాంక్ యూ గురుగారు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నాం కదా, అన్వేష్ కి సంబంధించి మాత్రం అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా క్షమాపణ చెప్తూనే మరో వైపు ఇష్టరహితంగా కూడా మాట్లాడుతున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు, 2025 నుంచి 2030 వరకు కూడా నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఇష్టరహితంగా పదాలు కూడా మాట్లాడతాను, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయంటూ కూడా ఇంకా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. మరి దీనికి సంబంధించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.